వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నంద్యాల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద కార్మికులు ఆందోళన బాట పట్టారు. కార్మికులకు స్థలాల కేటాయింపులో అన్యాయం చేశారంటూ కూడా నిరసనకు దిగారు. కార్మికులతో కలిసి పిఎస్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. అయితే కార్మికుల నిరసనలతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అన్యాయం చేసిన వారిపైన ఆటో నగర్ ప్రెసిడెంట్ జాకీర్ పైన చీటింగ్ కేసు నమోదు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేసే వరకు కదిలేదు లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధర్నాతో స్టేషన్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. వీళ్ళు ఎవరికి అలాట్ కాకుండా డబ్బులు తీసుకొని అలాట్మెంట్ కావాలంటే పెండింగ్ పెట్టినారు. ముందు ఇచ్చినారు, తర్వాత ఇచ్చినారు. డబ్బులు అయితే తీసుకున్నారు వాళ్ళ దగ్గర. సరే ప్లాట్లు వస్తాయి కదా అని చెప్పి డబ్బులు తీసుకున్నారు. వీళ్ళకి మేము డబ్బులు ఇవ్వడం అనేది కాదు, వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఇవ్వమంటున్నాం. నేను డబ్బుల గురించి కూడా సరే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉండొచ్చో, లేకపోతే మంచిగా ఉండాలనుకోవచ్చో, ఆడ ఖర్చులు ఉన్నాయని ఏదో రకంగా తీసుకున్నారు, బానే ఉంది. వాళ్ళ పట్టారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మీరేమంటారు? 2011 కేసులు పెట్టినారు. అప్పుడు ఎట్లా కేసులు పెట్టినారు? మీరు అడుగుతున్న సాక్ష్యాధారాలు లేకుండా నా మీద 3 కేసులు పెట్టినారు. ఎట్లా పెట్టినారు కేసులు? ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాత్రం మేమేమైనా అడిగితే దానికి ప్రూఫ్లు కావాలంటే మేమేం చెప్పాలా? ఇచ్చినారు, డబ్బులు ఇచ్చినారు, ప్రూఫ్లు కూడా ఉన్నాయి. వాళ్ళ పట్టాలేవి? మేము అదే అడుగుతున్నాం. వాళ్ళ పట్టాలు వాళ్ళకి కావాలి. దానికి కావాలి అన్నప్పుడు వాళ్ళు పలకడంలా. దానికి చీటింగ్ కేసు పెట్టండి అన్న, ప్రెషర్ ఉంటుందని అడుగుతున్నాం. అన్న వెరిఫై కాదన్నా, మాకు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా? లేదన్నా మేము ఉంటాం ఇక్కడే, మేము ఇక్కడే ఉంటాం, మేము కేసు పెట్టేందుకు కదలేదు, ఇక్కడే ఉంటాం. జరగాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. ఈ రోజు కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ గారిని కలిసాము, చంద్రబాబు నాయుడు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు, జరుగుతా ఉంది. కానీ ఇప్పటికీ దాదాపుగా 30 మంది దగ్గర వాళ్ళకి స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి గతంలో ఉన్న వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పాత ప్రెసిడెంట్, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పటికి కూడా స్థలాలు కేటాయించలేదు. దాని గురించి చీటింగ్ కేసు పెట్టిండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రోజు పర్సనల్ గా వెళ్ళి రిక్వెస్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే మీకు అసలు ఎప్పుడు కమిటీ ఫామ్ అయింది, మీకు ఎందుకు కేసులు పెట్టాలా, మీరు అప్పటి నుంచి ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు. లాస్ట్కి పోయి మీ మీదే కేసులు పెడతాము అనే పరిస్థితిలో ఈ రోజు మేము అనిపించుకోవాల్సి వస్తుందా? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి ఏ తప్పులు చేయకపోయినా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నామన్న కారణంతో మా మీద 3-4 కేసులు పెట్టారు. ఈ రోజు తప్పు చేసినారని చెప్పేసి సాక్ష్యాలతో చూపిస్తా ఉంటే ఈ రోజు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మా మీద రిటర్న్ కేసులు పెడతామని చెప్పడం కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా ఉంది. ఈ రోజు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టింది ఈ రోజు ఇక్కడ నుంచి లేచే ప్రసక్తే లేదు. ఈ రోజు ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్ చెప్పండి, నంద్యాల జిల్లాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ కార్మికులు ధర్నాకి దిగినటువంటి మనం ప్రధానంగా వారి డిమాండ్స్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, యొక్క ఆటో కార్మికులకు సంబంధించిన స్థలాల కేటాయింపు అంశం ఇప్పుడు నంద్యాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశం మీద ఏదైతే అర్హులైన వారికి ఇదివరకే డబ్బులు చెల్లించిన కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి, వారి స్థలాలను వారికి చూపించాలంటూ కూడా కార్మికులు అనేక సార్లు ఆ యొక్క యూనియన్ ప్రెసిడెంట్ గానీ ఇతర నాయకులందరికీ కూడా వారు విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఎవరైతే అంటే గత ప్రభుత్వంలో కొంతమంది యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి మొత్తంలో కూడా గోల్మాల్ చేశాడు. మాకు ఇవ్వాల్సినటువంటి స్థలాలను చూపించటం లేదు, మా వద్ద డబ్బులు వసూలు చేసి కూడా మోసం చేశాడు అంటూ కూడా వీరందరూ కూడా స్థానిక పోలీస్ స్టేషన్లు కూడా ఆశ్రయించిన పరిస్థితి. ఇదే అంశాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భూమా బ్రహ్మానందరెడ్డి వద్ద కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లడంతో భూమా బ్రహ్మానందరెడ్డి ఆటో కార్మికులకు, అంటే ఆటో నగర్ కార్మికులకు సంబంధించి వారి యొక్క డిమాండ్లను పరిశీలించాలని చెప్తూ ఇటు సీఎం చంద్రబాబు వరకు కూడా తీసుకెళ్లి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి. మొత్తంగా కూడా ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కార్మికులందరికీ కూడా న్యాయం చేస్తామంటూ సీఎం స్థాయిలోనే హామీ వచ్చినప్పటికీ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇటు పోలీసు వ్యవస్థ కానీ తమకు సహకరించడం లేదంటూ తాలూకా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా కూడా మోసం చేసి ఫ్రాడ్ చీటింగ్ చేసిన వారి మీద కేసులు నమోదు చేయాలి,
అంతవరకు మేము కదిలేది లేదు అంటూ భూమా బ్రహ్మానంద రెడ్డి తాలూకా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన పరిస్థితి. దీంతో ఒకసారిగా కూడా ఉద్రిక్తత ఏర్పడింది. గతంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దమని పోలీసులను ఆశ్రయిస్తే ఉల్టా మా మీదే కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. డబ్బులు చెల్లించి ఫ్లాట్ చూపించమని అడిగినటువంటి అర్హుల మీద కేసులు నమోదు చేసే విధంగా కూడా రివర్స్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి సరైనది కాదు. ఈ పద్ధతి మార్చుకోవాలి. అర్హులైన పోలీసులు అంటే నిరసనకు దిగినటువంటి వారితో చర్చలు జరిపేటువంటి అవకాశాల పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి? వారి నిరసనకు ధర్నాన్ని కూడా విరమించేటువంటి సిచ్యువేషన్ ఏమైనా కనబడుతుందా గ్రౌండ్ లెవెల్ లో? అయితే ఇప్పటి వరకు కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి పై స్థాయిలో జరుగుతున్నప్పటికీ కూడా కొంతమంది ఈ యొక్క అంశాన్ని ఎందుకు కంక్లూడ్ చేయట్లేదు అని చెప్పి నిరసన చేసిన పరిస్థితి. ఖచ్చితంగా కూడా చీటింగ్ చేసినటువంటి ఆటోనగర్ ప్రెసిడెంట్ జాకీర్ పై చీటింగ్ కేసు నమోదు చేస్తాము, అన్ని వివరాలు పరిశీలించని పోలీసులు చెప్పడంతో ఇక ఆందోళనను విరమించుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే కూడా పూర్తి స్థాయిలో ఈ అంశం మీద ఇటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఫరూక్ కూడా స్పందించారు. అర్హులైన వారికి ఎవరికి అన్యాయం జరగదు అని చెప్తున్నారు. అయితే ఈ యొక్క మొత్తం అంశం కూడా స్థానిక టీడీపీ పార్టీలో, అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఆందోళన చేపట్టాడో అతను టీడీపీలో ఉన్నవాడే, అలాగే స్థానికంగా ఉన్న ప్రభుత్వం కూడా మనకు కూటమి ప్రభుత్వంలో ఒక స్థానిక మాజీ ఎమ్మెల్యే టీడీపీకి చెందినటువంటి వ్యక్తి ఆందోళనకు దిగడం అన్నది ఇక్కడ రాజకీయంగా కూడా కొంత షేడ్స్ మార్చుకున్నట్లుగా మనం చూడాలి. రెండు గ్రూపులుగా మారిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరైతే మోసం చేశారని ఒక ఆటో నగర్ యూనియన్ ప్రెసిడెంట్ మీద మిగతా సభ్యులందరూ ఆరోపణ చేస్తున్నారు, అతని మీద చీటింగ్ కేసు నమోదు కాకుండా స్థానికంగా ఉన్నటువంటి నాయకులే పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నారు. కాబట్టి ఇది సరైనది కాదు, అర్హులైన వారికి న్యాయం చేయాలి, లేకపోతే ఈ యొక్క ఆందోళన మేము కొనసాగిస్తామని చెప్పి భూమా బ్రహ్మానంద రెడ్డి హెచ్చరిక చేసిన నేపథ్యంలో ఈ యొక్క అంశం ఆటోనగర్ ఇళ్ల స్థలాల పట్టా అంశం ఏ విధంగా మార్చుకుంటుంది, నెక్స్ట్ ఏ టర్న్ ఉండబోతుంది అనేది మాత్రం నంద్యాలలో ఆసక్తికరంగా మారింది. సిరాజ్. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. నంద్యాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. తాలూకా పిఎస్ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రధానంగా కార్మికులకు స్థలాల కేటాయింపులో అన్యాయం చేశారంటూ కూడా వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు, ధర్నాకు దిగారు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి. ఇక కార్మికుల నిరసనలతో మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అన్యాయం చేసినటువంటి వారిపైన ఆటో నగర్ ప్రెసిడెంట్ జాకీర్ పైన కూడా చీటింగ్ కేసు నమోదు చేయాలంటూ కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేసే వరకు కదిలేది లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధర్నాతో స్టేషన్ వద్ద మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. కార్మికులతో పోలీసులు చర్చలు జరిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లను మాత్రం కార్మికులు ఎక్కడ తగ్గేటువంటి ప్రసక్తే లేదు. మా డిమాండ్లు కూడా కీలకంగా ఉన్నాయి. అన్యాయం చేసినటువంటి వారిపైన పూర్తి స్థాయిలో కేసు నమోదు చేయాలంటూ కూడా కార్మికులు ధర్నాకు దిగారు. మా మీద తీసుకొని పోయి